జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పరమేశ్వర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్ పరమేశ్వర్ గారు, మీరు అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు కాబట్టి అక్కడ ప్రజలతో కొంత మీకు ఇంకా ఎక్కువ అవగాహన ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ అల్లర్లు ఘర్షణలు ఎటు దారి తీస్తాయి అంటే, అక్కడ బలూచిస్తాన్ నుంచి కూడా మరొక సమస్య ఉంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇది తాత్కాలికమైనటువంటి సమస్యగా మనం చూడాలా, సద్దుమణిగిపోతుందా, లేకపోతే ఇంకా ఇది చిలుకు చినికి పెద్దగా మారే అవకాశం ఉందా? మీ అబ్జర్వేషన్. చాలా వ్యాలిడ్ పాయింట్స్ వచ్చాయండి ఇప్పటికి ప్యానలిస్ట్ నుంచి. బట్ 2-3 థింగ్స్ మనం రెండు మూడు పర్స్పెక్టివ్స్ నుంచి చూడాలి. ఒకటి, ఇది తాత్కాలికమైన సమస్య అనేది ముమ్మాటికి కాదండి. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న సమస్య. వాళ్ళు ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు తొక్కేద్దామని చూస్తున్నారు. అది ఇప్పుడు ప్రపోర్షన్ పెరిగిపోయింది ఆ సమస్యది. ఎందుకు పెరిగింది అంటే, మీరు మే 22 నుంచి చూసారంటే వాళ్ళ ప్రైసెస్, వాళ్ళది పిఓజేకే అనేది ఏదైతే మనం అంటామో దాన్ని అక్కడ ఆ ఏరియాలో ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు చాలా హై ఉండేది. 20% ఉండేది. మీరు మే 22లో చూసుకున్నారంటే అది ఇప్పుడు ఆల్మోస్ట్ మే 23లో 38% కి, ఇప్పుడు అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ బట్టి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 50% ఇన్ఫ్లేషన్ ఉందండి. 50% ఇన్ఫ్లేషన్ అంటే సస్టైనబుల్ ఎకానమీ కాదు. సో కేవలం ఫుడ్ ప్రైజెస్ కానీ చూడండి, లేకపోతే మీరు నీలం జీలం పవర్ ప్రాజెక్ట్ ఉంది, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది. అది పాకిస్తాన్ గవర్నమెంట్ తోటి 2600 మెగావాట్ ప్రొడక్షన్ ఉంది. దానిలో ప్రపోర్షనేట్ అలొకేషన్ మేము పిఓజేకి ఇస్తామని పాకిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకున్నా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. దాంతో ఏమైంది, వాళ్ళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వాళ్ళ పవర్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వాళ్ళ ట్రేడ్ కోసం కావాల్సిన పవర్ ట్రేడ్ కోసం కావాల్సిన వాటర్, ట్రేడ్ కోసం కావాల్సిన ఫండ్స్ 3 దొరకట్లేదు వాళ్ళకి. సో దాంతో ఏమైందంటే మాటలు ఒక కొలిక్కి చేరట్లేదని అనురాగ్ చౌదరి గారు, ఎవరైతే ఆ రీజన్ ప్రీమియర్ ఉన్నారో, ఆయన మొత్తం మీద ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ చేస్తాను, కుదరట్లేదు అని ఆయన సపోర్ట్ తోనే, అఫీషియల్ గా చెప్పకపోయినా కూడా ఆయన సపోర్ట్ తోనే ఈ లాక్ జామ్ ఏదైతే ఉందో వీళ్ళు ట్రేడర్స్ మొదలెట్టారు. ఎందుకంటే ట్రేడర్స్ అక్కడ ట్రేడ్ సస్టైనబుల్ కాలేదండి. దాంతో పాటు ఏమైంది, 2019లో మన పుల్వామా అటాక్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకున్న గూడ్స్ అన్నిటి మీద 200% కస్టమ్స్ డ్యూటీ పెంచేసింది. దాంతో అదొకటైంది. దాని తర్వాత ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత పాకిస్తాన్ వాలంటరీగా మేము ఇండియాతో ట్రేడ్ చేయమని చాలా విషయాల్లో ట్రేడ్ వెనక్కి తీసుకుంది. దాంతో ఏమైందంటే, మీరు $37 to $40 బిలియన్ ట్రేడ్ ఉన్న పొటెన్షియల్ సడన్ గా 2 బిలియన్స్ కి దిగిపోయిందండి. సో దాంతో ఏమైందంటే, పాకిస్తాన్ కి మేజర్ ట్రేడ్ ఇండియాతోనే వచ్చేది. సో ఈ ఇన్ఫ్లేషన్ రావడానికి అది కూడా ఒక కారణమా, అదే ప్రధాన కారణమా? అది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రధానమైన కారణం అయిపోయింది. వాళ్ళు పౌరుషానికి నామోషికి ఎక్కడో పోయి భారత కాశ్మీర్లో మళ్ళా ప్రజాస్వామ్యము ప్రాపర్గా పునరుద్ధపడుతుంది అన్న అక్కస్సుతో వాళ్ళు ఏదో తాత్కాలిక ఆవేశంతో ఆపేశారు. అదే వాళ్ళ కొంప ముంచింది. ఆల్ రైట్, ఓకే. మురళి గారు, మనకి పిఓజేకే విషయంలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, పార్లమెంట్ లోపల మాట్లాడారు, బయట కూడా మాట్లాడారు, అమిత్ షా గారు కూడా మాట్లాడారు. అది మన ప్రాంతమే, ఏ రోజుకైనా దాన్ని స్వాధీనం చేసుకుంటామనేటువంటి మాట ఎలక్షన్ ముందు, అఫ్కోర్స్ ఇప్పటికీ ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, కొన్ని ఫేసెస్ ఇంకా జరగాల్సి ఉంది. అండ్ మోదీ గారు అన్నటువంటి మాటలు కూడా ఒకసారి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆఫ్టర్ ఎలక్షన్ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, అందులో చాలా ఉండొచ్చు, ఇది కూడా అందులో ఉండొచ్చేమో తెలియదు మనకి. సో దీన్ని బట్టి ఇది సరైనటువంటి సమయమా అంటే, మేబీ ఈ సంవత్సరం ఇది సరైనటువంటి సమయమా ఇంటర్వ్యూన్ కావడానికి పిఓజేకే విషయంలో? ఒత్తిళ్లు కూడా ఉంటాయి, అంతర్జాతీయంగా చాలా ఒత్తిళ్లు కూడా ఉంటాయి ఒకవేళ ఇంటర్వ్యూన్ అయితే. నేను అనుకుంటా ఇది మన దేశం యొక్క కమిట్మెంట్. ఏదైతే భూభాగాలు మన నుంచి విడిపోయాయో, కోల్పోయామో, వాటిని తిరిగి సాధించుకోవడము ఈ దేశం యొక్క కమిట్మెంట్. దీన్నే రిపీటెడ్ గా మోడీ గారు కానీ, అమిత్ షా కానీ, ఈవెన్ 370 ఎత్తివేస్తున్న సమయంలో పార్లమెంటులో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా చేసిన ప్రకటనలో ప్రధానమైన ప్రకటన ఇదే, విడిపోయిన భూభాగాలను అన్నిటినీ వెనక్కి తీసుకొని తీరుతాం అనేటువంటిది. ఇది ప్రామిస్ మేడ్ బై ది గవర్నమెంట్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా. కనుక దాన్ని అలా ఊరికే ఆషామాషిగా తీసుకోవాల్సింది కాదు ఈ విషయం. అయితే ఇప్పటికిప్పుడు ఏదో యుద్ధం చేస్తాము, లేకపోతే తిరిగి భూభాగాలను మనం జయిస్తాము అనేటువంటి విషయం కాదు. డిప్లొమసీ ద్వారానే పాకిస్తాన్ ను దెబ్బతీశాము ఇప్పటికే. ఆ విధంగా ఆర్థికంగా కుదేలైపోయింది పాకిస్తాన్. వారు చెప్పారు కదా ఇంత 370 తొలగించిన తర్వాత వారు
ఓ రకమైన పోకడలు ఏంటంటే వాణిజ్యాన్ని ఆపేసుకున్నారు. ఏమో చేస్తాం భారత్ ఏం చేస్తారు, దానివల్ల నష్టపోయారు. పాకిస్తానే నష్టపోయింది. ముఖ్యంగా పిఓకే ప్రాంతం ఎక్కువ నష్టపోయింది. విద్యుత్తును కళ్ళ ముందు డ్యామ్, అది మంగళ డ్యామ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి, అంటే పిఓకరే ఉన్న డ్యామ్ అది, అక్కడ నుంచి విద్యుత్ 75% విద్యుత్ పంజాబ్ కి ఇస్తున్నారు, పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్. ఎందుకంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నుంచే ఉన్నాడు కనుక. ఇక్కడనేమో చీకట్లు, అక్కడనేమో వెలిగిపోతా ఉంది విద్యుత్, ఏమో ఇక్కడిది ఉత్పత్తి ఇక్కడ వాడుతున్నది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తిరగబడుతున్నారు కనుక, ఇండియాను కోరుకుంటున్నారు కనుక ఇప్పటికెళ్ళి ఇప్పుడు యుద్ధం చేసి మనం దాన్ని తీసేసుకుంటామని నేను అనుకోవడం లేదు. కనుక ఇలాంటి చర్యల ద్వారానే, డిప్లొమసీ ద్వారానే, ఎందుకంటే యుద్ధం అనేది అంత సులభమైన విషయం కాదు. వారు మణిశంకర్ అయ్యారు అన్నారు కదా, ఏదో బెదిరియడానికి, భారత్ ను బెదిరియడానికి బాంబు ఉంది, అణుబాంబు ఉంది. అణుబాంబు వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నది ఏదో పిల్లలు ఆడుకునే టపాకాయలు కాదు కదా. కానీ ఏ బాంబు అనేది కాదు ఇక్కడ. యుద్ధంకు సరైన సమయం అయితే కాదు, అంత సీరియస్ విషయం కాదు. కానీ అతి సహజంగానే ఇలాంటి డిప్లొమసీ ద్వారానే మెల్లమెల్లగా ఈ ప్రాంతం తప్పకుండా, అంటే ప్రజల మనసులను జయించి, హృదయాలను జయించి సహజంగానే యాక్సెస్ ఏర్పడుతుంది అని నాకు అనిపిస్తుంది. ప్రజలు ఇస్తున్నటువంటి నినాదాలు కనుక చూస్తే, ఆర్ పార్ చోడ్దేవ్, కార్గిల్ జోడ్దేవ్ అని లాంటి, కార్గిల్ ను మనతో కలపండి అంటే ఆ ప్రాంతం వాళ్ళకు రోడ్ ఏర్పడుతుంది అని చెప్పేసి, అలాంటి స్లోగన్స్ అన్ని వాళ్ళ నోటి నుంచి వస్తా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వాళ్ళకి అలసిపోవాలనే కోరిక తీవ్రంగా ఉంది. కానీ మిలిటరీతో దీన్ని సాధిస్తారని నేను అనుకోవడం లేదు. కానీ సాధిస్తారు, ఏదో విధంగా సాధించే సమయం వచ్చింది. పాకిస్తాన్ కూడా మెత్తబడ్డది, నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.